హాయ్, హలో. ఐయామ్ వినోద్ కుమార్ అండ్ ఐయామ్ ఇంటర్నెట్ ఏంటి ఇవాళ ఈరోజు వచ్చేసి నేను తీసుకున్న డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. యాక్చువల్గా అది డిప్లొమా బ్యాక్గ్రౌండ్ సివిల్. సో నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేశాను. సో నాకు ఆ టైంలో సుభాష్ మంగళం సార్ ఓడిఎన్టీ ఓపెన్ వీడియోస్ కనిపించాయి. సో అందులో ఒక వీడియో 24 hours ఉంటుంది. సో దానిలో ఏంటంటే సార్ సూపర్గా లైక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజిటల్ మార్కెటింగ్ గురించి దాంట్లో రికార్డ్ చేసి పెట్టారు. సో నేను యాక్చువల్గా ఆ వీడియో చూసాను. అది కూడా ఒక 40 minutes చూసాను. చూసిన తర్వాత నాకు లైక్ ఒక కాన్ఫిడెన్స్ అనేది వెళ్ళింది. అండ్ అలాగే ట్రస్ట్ కూడా లైక్ అంటే ఈ ప్లాట్ఫామ్లో మనం కోర్స్ తీసుకున్నాం. సో నేను డిసైడ్ అయ్యాను. అండ్ తర్వాత కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ అయ్యాను కోర్స్. నేను యాక్చువల్గా 6 months కోర్స్ తీసుకున్నాను. దీనిలో 6 months అలాగే 45 days కూడా ఉంటాయి. సో 45 days ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక ఐడియా ఉంటే కనుక లైక్ 45 days తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ మనం ఫ్రెష్గా దీనిలోకి వచ్చామంటే అంటే 6 months ఇస్ బెటర్. సో తీసుకున్న తర్వాత ఒక 3 డెమో క్లాస్ కనెక్ట్ చేశారు. సో లైక్ అంటే నేను డిప్లొమో అండ్ అలాగే నాకు కెరీర్ గ్యాప్ కూడా ఉంది. సో ఫస్ట్ టైం నేను లైక్ క్లాసెస్ విన్నప్పుడు అది చాలా ఈజీగా అనిపించింది. లైక్ అంటే అర్థమయ్యేలా. దాని తర్వాత నేను క్లాసెస్ స్టార్ట్ చేశారు. లైక్ ఎవ్రీడే క్లాస్ చెప్పిన తర్వాత మీకు డౌట్ సెషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో దానిలో ఏంటంటే మనకి ప్రీవియస్గా జరిగిన క్లాస్లో మాకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి నాకు ట్రై చేసినప్పుడు వాళ్ళు మీకు క్లారిఫై ఇస్తారు. అండ్ అలాగే ఇక్కడ రియల్ టైమ్ ప్రాక్టీస్ కూడా చేయిస్తారు. సో దానిలో కూడా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్ సెషన్లో మనం ఏమైనా మిస్టేక్స్ చేసుకుని ఉంటే కనుక ప్రాక్టీస్లో వాళ్ళు మళ్ళీ బ్యాకప్ చేస్తారు. అండ్ దీనిలో నాలా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళే కాదు, హౌస్ వైఫ్స్ ఉన్నారు అండ్ అలాగే స్టూడెంట్స్ అదే. సో లైక్ అంటే ఎవ్రీథింగ్ ఉన్నారు. సో అందరికీ ఈజీగా అర్థమయ్యే వేలోనే లైక్ టీచింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సైడ్ వాళ్ళ కెరీర్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటే లైక్ ఓడిఎంది బెటర్ అన్నమాట. నా పర్సనల్ ఒపీనియన్. సరే ఆ యూట్యూబ్లో ఓడిఎంటి అని సెర్చ్ చేసి ఆ వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది.